చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. యాసావు ఎంత అడిగాడో ఇస్సాకును, నాన్న ఒక్క ఆశీర్వాదం ఉంటే నన్ను ఆశీర్వదించవు, ఒక్క ఆశీర్వాదం ఉంటే నన్ను ఆశీర్వదించవు. కన్నీరు కార్చాడు, అరిచాడు, కేకలు వేశాడు. నాన్న అంటాడు, లేదురా అన్నీ వాడికి ఇచ్చేసాను. కానీ ఆ తర్వాత కొన్ని చాప్టర్స్ తర్వాత వారు యాసావు జీవితం చూస్తే, యాకోబుని కలిసిన సమయంలో యాసావు ఒక మాట అంటాడు, దేవుడు నన్ను దీవించాడులే, నాకు సమృద్ధి ఉంది అంటాడు. ఎందుకు అక్కడ దీవెన లేదని చెప్పి ఇస్సాకు అంటే ఇక్కడ దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ దీవిస్తాడు. కానీ ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో, మొత్తం అన్ని త్యాగాలు చేసి ఆయన కోసం బ్రతకడానికి ఇష్టపడతారో వారిని దేవుడు ఆయన పని కొరకు, ఆయన రాజ్యపు విస్తరణ గురించి వాడుకుంటాడు. ఇస్సాకు నుంచి ఇవ్వబడింది లైన్, యేసు ప్రభు రాక గురించి సిద్ధపరిచే లైన్ యాకోబుకి ఇవ్వబడింది. యాకోబు నుంచి 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలు ఇజ్రాయెల్ దేశంగా. అమ్మో, ఎంత పెద్ద పని. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకంటాను, ఈ లోకంలో మనం ఎన్నో కలిగి ఉండొచ్చు, అన్ని ఆస్తులు కలిగి ఉండొచ్చు, కానీ దేవుని సంకల్పం, దేవుని చిత్తం మనం కలిగి ఉన్నామా? మనల్ని నీతిమంతులుగా చేస్తున్న దేవుని కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం? మన కోసం పరిగెడుతున్నామా? మనం ఆగిపోయామా? యాసావు దీవించబడకుండా లేడు, యాసావు దీవించబడ్డాడు. యాకోబు కూడా దీవించబడ్డాడు. కానీ యాకోబు సమస్యలపై దీవించబడితే యాసావు బాగా దీవించబడ్డాడు. యాకోబు లైఫ్ గురించి కంగారు పడిపోతుంటే యాసావుకు లేదు, బాణం అంతా. కానీ సంగమా, అది ఏం లైఫ్ అది అసలు? యాకోబు లైఫ్ కదా, ఆ లైఫ్ నుంచి కదా యేసుప్రభు వస్తారు భూమి మీదకి. అంటాను ఈరోజు మన జీవితమే, మన కుటుంబమే, మనమే అన్న దాని నుంచి బయటకు వచ్చి, నేను ఏం పని చేయగలను దేవుడి కొరకు, నేను ఎలా వాడబడగల దేవుడి కొరకు, ఈరోజు ఏమైనా పని చేయాలని గురించా అన్న తపన లోపల పెరిగిపోవాలండి. అన్న తపన, ఆశ పెరగాలి, ప్రతి ఒక్కరికి పెరగాల. చూడండి, మీకు మాట చెప్తాను. సేవకులను వారు చూసుకుంటారులే అని అంటే, అలాంటి ఒక మాటకు మనకు దేవుని పని పెద్ద అవసరం లేదు, సేవకులు చూసుకుంటారు అని చెప్పి చాలామంది వదిలేస్తారు. మీరు తండ్రి, మీకు ఒక 10 మంది కొడుకులు ఉన్నారు అనుకున్నాం, 10 మంది కూతురు ఉన్నారు అనుకున్నాం. అందులో ఎంతమంది మీకోసం నిలబడాలని కోరుతారు మీరు చెప్పండి? 10 మంది కూతుర్లు ఎంతమంది మీకోసం నిలబడాలి? 7. మిగతా 3 ఎలా పోయినా పర్వాలేదు, అవునా? మొత్తం 10 మంది కూతుర్లు, 10 మంది కొడుకులు, వీరందరూ కలిపి నిలబడాలని కోరుతారు కదండి. మరి దేవుడు ఇంకెంత కోరుతాడు? తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. రెస్పాండ్ అవ్వమని కోరుతాడు. తిరిగి నా కోసం ఏదో ఒకటి చేయండి, తిరిగి నా కోసం నిలబడవు ఆశపడుతున్నాడు, నిజంగా ఆశపడుతున్నాడు. ఆ రెస్పాండ్ అవ్వడమే అనేక మందికి ఆయన గురించి చెప్పడం. ఈరోజు ఎంత పని ఉంది చెప్పిన వెలుపల, ఎంత పని ఉంది. చాలా అంటారు స్వార్థ బాగానే ప్రకటించబడుతుంది. మీకు చెప్తున్నాడు ఒక మాట, ప్రతి ఏడాదికి కొత్త వ్యక్తులు భూమి మీదకి వస్తున్నారు. కొత్తగా ఒక వ్యక్తి యవ్వన ప్రాయంలోకి అడుగు పెడుతున్నాడు, పాత వ్యక్తులు చనిపోతున్నారు. ఎక్కడ అందరికీ ప్రకటింపబడింది చెప్పండి? ప్రతి ఏడాది చిన్నతనం నుంచి, అంటే సండే స్కూల్ నుంచి యూత్గా మారుతున్నారు, ఎంతోమంది అవుతున్నారు. వారికి ఎక్కడ అందింది దేవుని మాట? ప్రతి ఏడాది ముసలి వారు అనేక మంది రక్షింపబడుతున్నారు, వారికి ఎక్కడ అందింది దేవుని మాట? చాలా మందిని దేవుడు మార్చుకుని వెళ్తున్నాడు. వీరందరికీ దేవుని మాట ఎక్కడ అందింది? లేదు. మనం సజీవంగా ఉన్న మన ముందు ఎన్ని తరాలు ఇంక ఉన్నాయి? ఎన్ని తరాలు ఇంకా చనిపోకుండా అంటే 2 తరాలు కానీ 1 తరం కానీ. నెక్స్ట్ మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది, ఇంకెవరంటే నేనే కదా చనిపోవాలి నెక్స్ట్ అని ఆలోచనకు వచ్చాం మనం ఈరోజు. నాకు ముందు 1 తరం ఉందండి, మా నాన్నగారు మా అమ్మగారు, అంతే. ఈరోజు వాళ్ళు దాటేస్తే మందే మరణం. నెక్స్ట్ తరం మన ప్లేస్కి వచ్చేస్తుంది. చూడండి, ఎలాగైనా దేవుని మాట మన ముంతరానికి, మన తర్వాత తరాలకు అందించాలి. బాధ్యత తీసుకోవాలి. దాని కొరకు నన్ను ఏం చేయమంటావు దేవా అని తృష్ణ కలిగి ఉండాలి. అటు ఆశ దేవుడు మీ హృదయంతరంగాల్లో పెంచుగాక. హృదయంలో నిండిపోవాలి దేవుని కోసమైన ఆసక్తి, ఆశ, వాంఛ, కోరిక.
అలా పెరిగినప్పుడు మన కుటుంబాల నుంచి దేవుని కుటుంబం వరకు వస్తాం. మీ కుటుంబం 4 5 6 10 మంది ఏమో అక్కడే ఉండిపోయావా? దేవుని కుటుంబం పైన ఆశ అసలు మీ హృదయం ఉందా? అటువైపు వచ్చేయాలి. దేవుని నీతి ప్రకటించాలి, బలంగా దేవుని నీతి చెప్పాలి. మీరు మిమ్మల్ని దేవుడు వాడుకొనుగాక, బలమైన వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. పౌలు ఎలా దేవుడి కోసం వాడబడ్డాడు చెప్పండి? పేతురు ఎలా వాడబడ్డారు చెప్పండి? ఇలా మిగతా వారంతా దేవుని కోసం ఎలా వాడబడ్డారు? వారి జీవితాలు ఎలా అప్పగించారు చెప్పండి? దేవుని కోసం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. అందుకనే వారి చరిత్రలో ఒకరిగా నిలబడ్డారు. అనేక మందిని ప్రభువుకు నడిపించారు. త్యాగాల అవసరం దేవుని పని కొరకు. దేవుని మాటను శ్రద్ధగా గమనించడం అవసరం. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించునుగా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల పైన శ్రేష్టమైన నెమ్మదినిచ్చి, బలహీనులు బలపరిచి, వారి జీవితపు కాలపు విషయాలన్నింటినీ మార్చి, నీ వారు బలపరచుకున్నట్లుగా నీ కార్యం వారికి సమృద్ధికి ఇచ్చి, మరి నీ వాక్యంలో స్థిరంగా నిలబడినట్లుగా మనం ఆదరించి నడిపించబడుతున్నాను. నీకు వందనాలు అయ్యా. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు నీ బిడ్డలతో. యాసావు తన కుటుంబంలో ఆశీర్వదింపబడిన వాడే, కానీ యాకోబు ద్వారా దేవుని పని జరిగిందన్న మాట ప్రకారంగా నీ బిడ్డలు నేను కలిగి ముందుకెళ్ళినట్లుగా వారికి సహాయం చేయండి. నీ మాటను పట్టుకొని, నీ మాట బట్టి వారు అనేక కార్యాలు చేయనట్లుగా వారికి నీ కృపరించి నడిపించబడుతుంది. ఈరోజు వారు చేయబోతున్న ప్రతి పనిలో ఉన్నతమైన కార్యాలు నేను ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కోసం బ్రతకాలని ఆశ హృదయంలో పెంచుకోండి. చూడండి, మనం ఒక ప్రయాణం ప్రారంభించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు త్వరలో ఎక్కడికో ఒక టూర్ వెళ్తున్నారు. ఎలా సిద్ధపడతాం చెప్పండి? మన పిల్లలైతే పరిగెత్తుకుని వచ్చి మనం అటు వెళ్తున్నాం కదా డాడీ, ఇటు వెళ్తున్నాం కదా డాడీ, దానికోసం కార్ని సిద్ధపరిచేస్తాం, దానికోసం అన్ని డబ్బును సిద్ధపరచుకుంటాం, లేకపోతే అడుగుతాం. దాని గురించి అంత స్పెండ్ చేస్తున్నప్పుడు అలాగనే పాజిటివ్గా దేవుని కార్యాల గురించి ఎలా స్పెండ్ చేయాలి, నేను ఎలా నిలబడాలి, నా పని ఏంటి, నేను ఎలా దేవుడు ఎలా వాడుకుంటాడు, నేను ఏం చేయాలని కోరుతున్నాడు ఆయన, ఆ మనసుతో నిండిపోవాలి. అంటే కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను, జీవమైనను, శ్రమైనను, అది బాధ అయినను, వేదనైనను, కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు.